చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంతకన్నా ఘోరంగా నన్ను చాలాసార్లు భయపెట్టాయి వివేక్. చూసి చూసి అలవాటైపోయింది. వాటిని దాటుకుంటూ వెళ్లడం మామూలైపోయింది. అందుకే ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకి భయపడ్డాం మనసెప్పుడో మర్చిపోయింది. జాను ప్లీజ్, ఎందుకలా మాట్లాడతావు? సరే చెప్పు, ఇంకా దేని గురించి మాట్లాడమంటావు? నా లైఫ్ చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా హుషారుగా చాలా సంతోషంగా ఉందనిపిస్తుందా? ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చావు? ఇందుకే ప్రతి క్షణం భుజాల మీద కొండంత భారం మోస్తున్నట్టు ఉండిపోతున్నావు. బ్రతుకు గురించి ప్రతి క్షణం భయపడుతున్నావు. ఇంట్లో ఒంటరిగా ఉండి ఇవే ఆలోచనలతో కూర్చుంటావనే ఇక్కడికి తీసుకొచ్చాను. నా ఇంట్లో నేనుంటే ఒంటరిగానైనా ఉంటాను. ఆ భారాన్నంతా ఒంటరిగానే మోస్తాను. కానీ ఇక్కడికొస్తే ఏమవుతుంది? మీ అమ్మగారి సూటిపోటి మాటల్ని వినాల్సొస్తుంది. ఆవిడేసే నిందల్ని పడాల్సొస్తుంది. జాను ప్లీజ్, కాసేపైనా సరదాగా గడుపుదాం అనుకున్నాను. ప్రతి క్షణాన్ని ఇలా సమస్యలా మార్చడానికి కాదు. నేను సమస్యగా మార్చడం లేదు వివేక్. మన చుట్టూ ఒక సమస్య ఉంది. ఆ సమస్యకి పరిష్కారం వెతకడం మనకి చేత కావడం లేదు. అందుకే సరదాని కొని తెచ్చుకోవాల్సొస్తుంది. సమస్యల్లో లేనట్టు నటించాల్సొస్తుంది. అలా నటించడం నా వల్ల కాదు. చూడు జాను, ఎవ్వరేమనుకున్నా, మనకి ఎన్ని అడ్డొచ్చినా ఈ జన్మకి నువ్వే నా భార్యవి. నేనే నీ భర్తని. సో పెళ్లి చేసుకొని 10 మంది పిల్లల్ని ఎలా కనాలని ఆలోచించాలి, కానీ పెళ్ళి ఎలా అవుతుంది, ఫ్యూచర్ ఎలా పోతుంది, ఇవి కాదు జాను మనం ఆలోచించాల్సింది. మనకేమో పెళ్ళి అవుతుంది, 10 మంది పిల్లల్ని కందాం. సరేనా? అర్జున్ బాబు, వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి. చెప్పాను కదా,
ఈ అర్జున్ చేయి పడితే ఆవకాయ కూడా అమృతం అయిపోతుందని. ఆ, సరే సరే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర్జున్ బాబు, మీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక నుంచి రోజు మీ చేతి వంట తినేంత రుచిగా ఉందంటే నమ్మండి. ఏం చలమయ్య, ఈ వంకతో నువ్వు వంట పని తప్పించుకుందాం అనుకుంటున్నావా? అబ్బే, అదేం కాదు బాబు. మీ చేతిలో ఏ మహిమ ఉందో గాని నిజంగా వంట చించి పారేశారంటే నమ్మండి అని చెప్పడమే నా ఉద్దేశం బాబు. అర్జున్, చలమయ్య గురించి తెలిసిందే కదా. ఇంత చెప్పి ఊరుకోరా అంటే వినడు. ఊరంతా చెప్పి అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. సరేమ్మా, ఇంతకీ నేను వండిన వంట ఎలా ఉంది? చాలా చాలా బాగుంది నాన్నా. నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. వద్దు. ఆ? ఈరోజు జున్ను కోసం, లక్ష్మి కోసం స్పెషల్గా చేశాను. వాళ్ళు తినకుండా నాకు తినడం ఇష్టం లేదు. సరే సరే, ఆత్మీయుల కోసం చేసినప్పుడు ఈ మాత్రం అంకిత భావం ఉంటుందిలే. అమ్మగారు, లక్ష్మమ్మ గాని అర్జున బాబు వంట తిన్నారంటే వెంటనే ఫ్లాట్ అయిపోతారు. ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. చూస్తూ ఉండండి. సరే అర్జున్, హా, లక్ష్మి వాళ్ళు వచ్చే వరకు మేం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అందరం ఒకేసారి తిందాం.